నైట్ అయితే మా సార్ లొకేషన్ పెట్టి ఒక షాపుకి పోయి మొబైల్ పని చేయలేదు, దాన్ని ఆ షాప్లో ఇచ్చేసారమని చెప్పినాడు. మొబైల్ అయితే షాప్లో ఇచ్చేసి రిటర్న్ అయితే అవుతా అన్నాను. లొకేషన్ అయితే పెట్టుకొని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోతే రెండు పక్కల అయితే బండ్లు అయితే ఉంటే మధ్యలో చిన్న స్పేస్ అయితే ఉన్నింది. ఇంకా దాంట్లో అయితే వస్తా అంటే పోయి గోడకైతే తగులుకునింది. గోడ తగులుకొని మిర్రర్ అయితే ఇరిగిపోయింది, సైడ్ ఉండేది. మా సార్కి అయితే ఫోటో తీసి పంపించాను, మిర్రర్ ఇరిగిపోయిందని చెప్తే నీ డబ్బులతోనే బేపీ, నేనైతే డబ్బులు ఇనని చెప్పినాడు. నీకేం కళ్ళు కనిపించకన్నా పోయి గుద్దినావా అంటారేమో, లేదు బాగా కనపడతాయి నా కళ్ళు. నేను బండి గోడకు తగిలేక ముందు నాకు బాగా కావాల్సిన వ్యక్తితో ఫోన్ అయితే మాట్లాడుతాను, వాళ్ళు అయితే ఫోన్ కట్ చేసినారు. నేను ఇంకా ఆలోచించుకుంటా పోతా ఉన్నా, ఇంకా సైడ్ సరిగ్గా చూసుకోకుండా పోయి అయితే తగిలిచ్చేసిన. అట్లా తగిలిచ్చిన దానికి 15 దినార్ల బొక్క అయితే వేసుకున్నా ఈరోజు. మిర్రర్ తీసుకొని మా ఏరియాలో ఉన్న గ్యారేజ్కి అయితే వచ్చిన, మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసిన దానికి ఆడొక 5 దినార్లు, మొత్తం 20 దినార్లు పోయింది. నేను ఒక్కనే నా డబ్బులతో వేయించుకోవాలని కాదు, ఇళ్లలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేమ్ ఇట్లనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూడండి, ఎందుకంటే మన డబ్బులు పోతుంది ఊరికే. సబ్స్క్రైబ్ చేసుకోండి.